హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ ఫోన్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే కనుక యుఎస్ ఎడ్యుకేషన్ మీద వెళ్తున్నారో వాళ్ళకి వీసా ప్రాసెస్ కావచ్చు, లేదు అంటే కనుక ఎడ్యుకేషన్ పాలసీస్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చేంజెస్ అయినట్టే తెలుస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి చాలామంది వై యంగ్ యుఎస్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఫేసింగ్ ద వర్స్ట్ జాబ్ మార్కెట్ ఇన్ ఓవర్ ఏ డికేడ్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక దాని గురించి మాట్లాడదాం అనేసి అప్డేట్ చేస్తున్నాను. సో లాస్ట్ మనకి ఏంటంటే కనుక ఎవ్రీ ఇయర్ మనకి గ్రాడ్యుయేట్స్ యూఎస్కి వెళ్తున్నారు అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీషన్ చేసుకునేసి బయటికి వస్తున్నారు. అక్కడ మనకి ఏంటంటే ఆప్షన్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే హ్యావ్ బీన్ చేంజెస్ లాట్ ఆఫ్ పాలసీస్ కావచ్చు, అండ్ మేకింగ్ డెసిషన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో మీరు యూఎస్లో చూసుకుంటే ఓవరాల్ లాస్ట్ 10 yearsగా అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వచ్చేసి మీకు 22 years నుంచి 27 yearsకి ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ అనేవి చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు. ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకుంటే కనుక చాలా లో, 4.2% ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వీటన్నిటికీ కూడా ఏంటంటే కనుక మార్కెట్స్ కండిషన్స్ కావచ్చు, లేదంటే కనుక వార్స్ కావచ్చు, జీరో పాలిటిక్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వీళ్ళ ఇంపాక్ట్ అయితే కనుక చాలా ఎక్కువ అయితే కనుక ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక ఎకనామిక్ పరంగా చూసుకుంటే టెక్నాలజికల్ డిస్ట్రిప్షన్స్ కావచ్చు. అండ్ ఇక్కడ ప్రతిదీ ఏంటంటే కనుక చాలామంది ఎకానమీ ఏదైతే కనుక అది అన్సర్టైన్ ఉండడం వల్ల సో అక్కడ మీకు జాబ్స్ దొరకడం కూడా చాలా కష్టమైపోతుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఓవరాల్గా మీరు రేటింగ్ తీసుకున్నారు అనుకో, అది ఏఐ కూడా ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చు అనే ఛాన్సెస్ చెప్తున్నారు. సో చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజ్ గ్రూప్ వచ్చేసి 22 years నుంచి 27 years ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంపాక్ట్ అవుతున్నాయి కూడా. అన్ఎంప్లాయ్మెంట్స్ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారంటే 5.8% ఉంటే కనుక ఓవరాల్ యూఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 4.2% ఉందన్నమాట. ఇది 2012 నుంచి కంపారిజన్ చేసుకుంటే చాలా ఎక్కువ అంటున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం 45% ఆఫ్ ద యుఎస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 4-year degrees వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ 2026% ఉన్నారు ఫ్రమ్ 1992 యాజ్ పర్ జేపీ మార్గన్ డేటాబేస్ ప్రకారం. అండ్ 40% కంపారిజన్ చేసుకుంటే కనుక ఇండీడ్ ఎకానమిస్ట్ బేస్ చేసుకునేసి అప్డేట్ చూసుకుంటే ఈ లెవెల్లో ఉందన్నమాట. సో గ్రోయింగ్ సెక్టర్స్ వచ్చేసి హెల్త్ కేర్, గవర్నమెంట్, రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అయితే కనుక హైరింగ్ చేస్తున్నాయి. బట్ కీ సెక్టర్స్ లిమిటెడ్ గ్రోత్ ఉన్నది వచ్చేసి ఐటీ, లీగల్